ఆంధ్ర రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కాటన్ దొరను గుండెల్లో దాచుకుని దేవుడిలాగా ప్రతి ఇంటిలోనూ వారి ఫోటోను ఉంచి పూజించడం గమనార్హం. వారిని అపర భగీరథుడిగా కొనియాడతారు. బీడు భూములను బంగారు భూములుగా మార్చి రైతుల యొక్క కష్టాలను గట్టెక్కించిన ఘనత కాటన్ దొరదే. గోదావరి జిల్లాలను సస్యశ్యామలము చేసిన పితామహుడు కాటన్. కోనసీమను అన్నపూర్ణగా మార్చిన మహనీయుడు కాటన్. ఇంగ్లాండ్లో పుట్టి భారత్లో అడుగుపెట్టి రైతుల బాధలను చూసి కన్నీరు కార్చి ఎన్నో ఆనకట్టలను నిర్మించి బీడు భూములను సస్యశ్యామలము చేసిన అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్. 1803 సంవత్సరంలో మే 15వ తేదీన హెన్రీ కాల్వెలీ కాటన్ దంపతులకు 11 మంది సంతానంలో 10వ వాడిగా ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు. అందరూ మంచి మేధావులే, వివిధ రంగాలలో నిష్ణాతులు. తన 15వ ఏటనే అంటే 1818వ సంవత్సరంలో మిలిటరీలో ప్రవేశించి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇంజనీరింగ్ విద్యలో శిక్షణ పొందారు. 18 ఏళ్ల వయసులో భారతదేశంలో అడుగుపెట్టి మద్రాసులో ఉద్యోగంలో చేరారు. అప్పటికే ఇంజనీరింగ్లో ప్రావీణ్యం సంపాదించిన కాటన్ దొర దక్షిణ భారతదేశానికి నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ అధిపతిగా నియమితులవటం విశేషం. మొట్టమొదట తంజావూరు జిల్లా కొలరూన్ ఆనకట్టను నిర్మించి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపి కాలువల ద్వారా సాగునీటిని అందించారు. ఇంకా ఎన్నెన్నో ప్రాజెక్టులను నిర్మించారు. ఇండియా శ్రీలంకల మధ్య పంబన్ ప్యాసేజ్ నిర్మాణం కొరకు మెరైన్ సర్వేను నిర్వహించారు. 1828లో కెప్టెన్గా పదోన్నతి పొంది కావేరీ నదిపై ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించడానికి ఇంజనీరింగ్ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. తిరుచునాపల్లి వద్ద అప్పర్ డ్యామ్ను దిగ్విజయంగా నిర్మించగా బ్రిటిష్ ప్రభుత్వం అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపించింది. తర్వాత మద్రాస్ పోర్టు నిర్మాణాన్ని చేపట్టారు. విశాఖపట్నం సముద్ర తీరం అలలకు గురై దెబ్బతింటున్న తరుణంలో దానిని అరికట్టడానికి మంచి ప్రణాళికలను రూపొందించారు. 1847 సంవత్సరంలో ప్రారంభమైన ధవళేశ్వరం ఆనకట్ట పనులు 1853లో పూర్తి చేసి సాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. గోదావరి జిల్లాల రూపురేఖలను మార్చివేసిన గనుడు కాటన్ దొర. గోదావరి జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం కాటన్. ఈ రోజున కోనసీమలో కొబ్బరి తోటలు, అరటి తోటలు, వరి పొలాలు, ఆక్వా చెరువులతో కలకలలాడుతుందంటే అది కాటన్ పుణ్యమే.